ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. సేమ్ టైం కృష్ణంరాజు సతీమణికి ఈసారి జనసేనలో తీసుకొని టికెట్ ఇస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా వారివైపు ర్యాలీ అవుతారు అనేది ఒక లెక్కలు అంచనాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు? అంటే గోదావరి జిల్లా ఇది ప్రభావం కొంత సరే. రాజకీయాల్లో ఈరోజు ఏంటంటే ఎవరైనా ముందు అధికారం దగ్గరికి వచ్చేసరికి ఇక అసలు అధికారం వస్తుందంటే అధికారం తీసుకోవటం లేకపోతే ఒక పదవి వస్తుందంటే కాదనే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఆమె కూడా వస్తే రావచ్చు. కానీ సరే ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అది అక్కడ వేస్తున్నారు కదా, చిరంజీవి ప్రభాస్ ఫ్యాన్స్ అనే దగ్గరికి వచ్చేసరికి అందరు అలా ఉంటారన్న కానీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అవుతుంది కదా సార్. ఇప్పుడు కృష్ణంరాజు ఫ్యామిలీ, ప్రభాస్ ఫ్యామిలీ, పీకే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే ఇదంతా కూడా ఈసారి డెఫినెట్ ఎన్నికల్లో అదే కదా జగన్ ఆ పక్కన అంటుంది. ఏమంటున్నాడు, మీకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, నాకు అక్కర్లా, నాకు జనమే స్టార్ క్యాంపెయినర్లు, మీలో మాటతోనే మీరు మాట్లాడుకుని పరస్పరం నేనేం చేస్తానో మీకు తెలుసు కాబట్టి చెప్పుకునేది, నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు, నాకు స్టార్ క్యాంపెయినర్లు అక్కర్లేదనేది వీళ్ళందరి గురించే. ఏంటంటే స్టార్ క్యాంపెయినర్లు ఇంకా ఇప్పుడు నేననేది ఒకటి, ఏదైనా కానీ ఏంటంటే ఓవరాల్గా సమాజంలో వచ్చిన మార్పే. మీకు గతంలో లాగా తిండి కొరత లేదు, కనీస అవసరాల వరకు తీరుతున్నాయి జనానికి. తీరిన తర్వాత ఆ పైన మనిషి ఎలా ఉంటాడు, ఒక వ్యవస్థలో అటు శాశ్వతంగా మనిషిలాగే ఉంటాడని కాదు కానీ ఎలా ఉంటాడనే దానికి తార్కాణమే ఈరోజు వస్తున్నటువంటి పెడధోరణులు. వాస్తవాలను మర్చిపోయి మన జీవితం ఏంటో మర్చిపోయి వీళ్ళిద్దరనే కాదు, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే చెప్తే అది పెద్దవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఫ్యాన్స్గా తాము ఎవరినైతే అభిమానిస్తున్నామో వాళ్ళు చెప్పిందంతా వాళ్ళ వెనక పోలోమంట పోయే తత్వం అయితే పెరిగింది. ఎందుకంటే కనీస అవసరాలకి లోటు లేనప్పుడు. సేమ్ టైం సార్ అంటే లెగసీ ఇప్పుడు కృష్ణంరాజు గారు గతంలో ఎంపీగా పనిచేశారు. సో ఆ వారసత్వాన్ని కొనసాగించాలంటే వారి సతీమణి, వారి వెనకాల ప్రభాస్ ఉన్నారు. అంటే మనకి ఇంకా జనసేన లెక్కలు పవన్ కళ్యాణ్ జనం శాశ్వతంగా బానిసలుగా ఉండడానికి సిద్ధపడితే అది జరుగుద్ది, నేను కాదంటల్లా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 కుటుంబాలే కదా ఏం చేస్తున్నా. 2 కుటుంబాలు ఏది, మన జగన్ గారు షర్మిల గారు 2 పార్టీలు. జగన్ గారు ఏమో వైసీపీ, షర్మిల కాంగ్రెస్. అక్కడ రెండో కుటుంబం ఏంటంటే చంద్రబాబు గారు ఒక పార్టీ, ఆయన ఒక నాయకుడు, ఆయన వదిన గారు ఆమె ఓ పార్టీ బీజేపీ. అందుకని ఏంటంటే ఇప్పుడు కుటుంబాలే నడుపుతున్నాయి. ఎంతకాలం అంటే కుటుంబాలు నడపకూడదని నేను చెప్పను. కుటుంబాలకి ఎంత పోరాట చరిత్ర ఉందనే దగ్గర కుటుంబాలు రాజకీయాల పరంగా కుటుంబాలు మొత్తం భాగం పంచుకొని కుటుంబం మొత్తం ఒక రాజకీయ లక్ష్యం కోసం పనిచేసి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ లక్ష్యం కోసం వస్తారు. అలా కాకుండా మీరు కేవలం కుటుంబాలు దిగిపోవటం అంటే ఇదే కదా అక్కడ లెగసీ అండి. ఇప్పుడు కృష్ణంరాజు గారు ఎంపీ చేస్తున్నారు. లెగసీ అంటే ఇప్పుడు తండ్రి ఉన్నట్టు కొడుకుంటున్నాడా, కొడుకున్నట్టు తండ్రి ఉంటాడా? ఎందుకుంటారు? అలా ఉండరు. కానీ మనకి కనుక అది మన మనసులో కనుక అది ఎట్లా తరతరాల పాటు మనం నీ బాంచన్ నీ కాల్మొక్త కల్చర్లో ఉండాలంటే ఉండదు. అది వేరు సార్ రైట్. ఇక్కడ జనసేనలో జరుగుతున్న ఈ ర్యాలీని ఎట్లా చూస్తారు మీరు? ప్రభాస్ తర్వాత మెగా ఫ్యామిలీ, ఈవెన్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో వారు అధికారికంగా ఉన్నారు. ఇప్పుడు శర్మిలదికి చేస్తారు, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తారా లేకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఏమి చేయడు. ఆయన ఎప్పుడూ డెసివ్గా ధైర్యంగా ఉండగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సినిమాల్లో ఆయన హీరోయిక్ పాత్రలు పోషించాడు తప్పితే జీవితంలో ఆయన డెసివ్గా ఉండడు. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి కూడా ఆయన చాలా హెసిటెంట్గా ఉంటాడు అనుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తే అది కూడా నిర్ణయమే. ఆ నిర్ణయం కూడా రాజకీయ పరంగా ఆయన చేయలేడు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన దూరం చేసుకోలేడు. రాజీనామా చేయటం అంటే ఆ పార్టీని కాదంటమే కదా, అది కూడా ఆయన నిర్ణయం చేస్తాడు అనుకోను. అలా చేయకుండానే ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే అలా చేయకుండానే క్యాంపెయిన్కి కూడా వెళ్తాడు ఆయన వ్యక్తి. నేను చెప్పలేను అది, కానీ అది ఇప్పుడు చెప్పలేను. కానీ నైతిక ఎక్కడుంది అసలు? అయిపోయిన తర్వాత ఆ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చిందో లేకపోతే ఆ పార్టీలో ఆ రోజు అవ్వచ్చు. ఇప్పుడు నైతికత గురించిన ప్రశ్నల గురించి ఉంటే అసలు ఎన్ని రాజకీయాలు ఎలా ఎందుకుంటాయి? నైతికత ఎక్కడుందని? ఏ రాజకీయాల్లో నైతికత ఉంది? అందుకని ఏంటంటే ఇప్పుడు పెద్ద నైతికత గురించి చర్చలు కాసేపు పక్కన పెట్టేస్తే మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది, ఆయనకి ధైర్యం లేదు, ఆయనకి ఏ ధైర్యం లేదు తెలుసుకునేది. కాంగ్రెస్ పార్టీని కాదంటే దానికి కోపం వస్తుందని కూడా భయం ఉన్నా ఆయనకు ఉండొచ్చు, ఆయన భయపడచ్చు. కాబట్టి తమ్ముడి మీద మనసు మాత్రం పోదు. అలాగని వైసీపీతో బాగుండడా, జగన్తో బాగుండడా అంటే అలాగూ బాగుంటాడు. ఇంతమందితో ఇలా బాగుండాలనుకునే మనిషి అందరివాడు ఇలా తెలుసుకుంటాడు. అంటే ఈ టైంలో ఎన్నికల టైంలో కూడా చిరంజీవి మెగాస్టార్ అందరివాడు అవుతాడా? కానీ ఇటు తమ్ముడు ఉంటాడా? అందరివాడైతే కొందరివాడు కావాలనుకుంటే ముందు కుటుంబంలో ఆ ఈక్వేషన్ అంతా కుదిరి ఇంకా కూడదనుకుంటే ఆయనకి అది దాటి ఆయన రాలేడు. కానీ వచ్చినా కానీ ఏంటంటే అది తప్పనిసరి మళ్ళీ రేపు పొద్దున ఏదో మళ్ళీ సేమ్ నేను ఎందుకు చేశాను వివరణలు తప్పితే ఏముండవు దానిలో. ఆయన ఎవరిని కాదనలేడు. అది మొహమాటం అనండి, దానికి ఏ పేరైనా పెట్టండి, భయాలనండి, అంతే. రైట్. ముఖ్యంగా జనసేనలో కాపు సెక్టర్ అంతా కూడా గత 2014-2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జనసేనలో కాపు సెక్టార్ చాలా సీరియస్గా ర్యాలీ అవుతుంది.
మీరు ముద్రగడ చూసుకోండి, తర్వాత అంబటరాయుడు చూసుకోండి, రకరకాల ఉన్న స్టార్స్ అంతా కూడా ఉన్న మంచిదేగా, కీలకం అంతా కూడా కీలక నేతలంతా కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కులాలు, కులనాయకులు వీళ్ళని దాటిన రాజకీయం ఒకటి ఉంది. కులాలు, కులనాయకులు మనకు ఓడబెట్టేది, మనకి చేసేది ఏమీ లేదని సామాన్య జనమంతా గుర్తించే రోజు ఒకటి తొందరలో వస్తుంది. ఎందుకంటే కులాలలో పెద్దవాళ్ళంతా ఒకటైపోయి అందరూ పోయి అప్పీల్ చేసి ఓట్లు అడుగుతున్న తర్వాత వచ్చేది ఏంటి? మీకు మన కుల పెద్ద అప్పీల్ చేసినంత మాత్రాన వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళే, ఉన్నవాళ్ళు పైవాళ్ళు అందరి ప్రయోజనాలు ఒకటే, సామాన్య జన ప్రయోజనాలు ఒకటని జనసామాన్యం మొత్తం కులాలకు అతీతంగా గుర్తించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇంతమంది అప్పీల్ చేసి కూడా జనాన్ని తీసుకెళ్ళి ప్యానల్ నుంచి పొయ్యిలోకో లేకపోతే ఇంకో చోట. సార్ ఇంకా మీరు క్రిస్టల్ క్లియర్ ఇంకొక విషయం చెప్పాలి డెఫినెట్గా. సార్ రాజీనామా చేసే ధైర్యం చేయలేడు చిరంజీవి అన్నారు, కానీ తమ్ముడు కోసం ఆయన డెఫినెట్గా ప్రచారం చేస్తారు. చిరంజీవి చేస్తారు, మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ప్రచారం చేస్తారు. చెప్పలేము, చేస్తే చేయొచ్చు, పవన్ కళ్యాణ్ వరకు చేస్తారు. ఎందుకంటే తమ్ముడు పార్టీ అధికారంలోకి రావాలనేది వారికి ఎప్పటిదో కాదు. ఆయన కుటుంబం మీద చాలా మమకారం ఉంది, దాన్ని ఏం కాదనలేము. కానీ ఆయన కుటుంబం పట్ల ఎక్కువ మమకారం ఉంది మిగతా అన్ని విషయాల కంటే. అయితే ఏంటంటే అక్కడ తమ్ముడికే చేస్తాడా, తమ్ముడి పార్టీకి అంతటికీ చేస్తాడా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వరకే చేసి ఊరుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ లెఫ్టినెంట్స్ ఎవరైనా ఉంటే పరిమితంగా ఉంటాడా, మొత్తం పోయి పార్టీకే చేస్తాడా? పార్టీకే చేస్తే తెలుగుదేశానికి కూడా చేయాలి, వైసీపీ కోపం రావచ్చు, కాంగ్రెస్ కోపం రావచ్చు. వైసీపీ జగన్తో బాగున్నారు కదా మొన్నటిదాకా. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గెలిస్తే మళ్ళీ దెన్ వాట్? ఎవరితో వద్దు. ఇప్పుడు గెలిచిన చిరంజీవి ఒరిగిందే ఉంది, అప్పుడు గెలిస్తే ఒరిగేదే ఉంది. ఒరిగేదే ఏముంటుందో మనకేం తెలుసు, కానీ అక్కడ ఏం జరుగుతాయో మనకు ఆ పైన ఏం జరుగుతాయి అనేది సినిమాలు రిలీజ్ దగ్గర నుంచి చాలా విషయాల్లో రాజకీయాల పాత్ర ఉంది. ఈరోజు రాజకీయాలు సినిమా రిలీజ్ అవ్వకుండా కూడా ఆగేయి, లేకపోతే వాళ్ళకి వచ్చే కన్సెషన్స్ సినిమా రిలీజ్ అయితే. మీరన్నట్టు అంటే చిరంజీవి రేపు మాపో రాజీనామా చేస్తారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఆయన అంత చేస్తే నేను కూడా సంతోషిస్తాను. పర్వాలేదు, ఈయన కూడా డెసిషన్ తీసుకున్నాడని నిజంగానే చెబుతున్నా కదా, నేను కూడా సంతోషిస్తాను. ఈయన కూడా డెసిషన్ తీసుకొని తప్పని స్థితి వచ్చిందా, డెసిషన్ తీసుకున్నాడు, పర్వాలేదు. చిరంజీవి డిసిషన్ మేకర్ కాదన్నా మీరు అనేది? ఆయన ఎవరిని నొప్పి అందరివాడని ఆయనే చెప్తున్నాడు కదా. ఆయన ఇమేజే అందరివాడు కదా, అందరివాడే ఎవరివాడు కాలేడు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, అందరివాడు కాదు. జగన్ ఉన్నాడు, అందరివాడు కాదు. కాంగ్రెస్ పార్టీ షర్మిల ఉన్నారు, అందరివాడు అందరి మనిషి కాదు. కేసీఆర్ గారు ఉన్నారు, అందరి మనిషి కాదు. ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అందరి మనిషి కాదు. ఎవరు ఎందుకు అవుతారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు? అందరూ ఆయన అనుకుంటున్నాడు రాజకీయ నాయకుడు అని. జనాలు ఏమన్నా భ్రమపడితే 18 సీట్లు ఇచ్చింది అందుకే కదా. నువ్వు అందరివాడి అయితే ఉండట్లాగే 18 నీకు ఇస్తాం, చాలే, నువ్వు పాలించక్కర్లేదు అన్నారు కదా. నువ్వు అందరివాడిగా ఉంటే కుదరదని చెప్పేశారు కదా, నువ్వు ఎవరి తరఫునో తేల్చుకొని జనాలు ఆ రోజే తేల్చారు. అది రైట్. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఏ దిశగా దారి తీస్తాయనేది. ఎందుకంటే వైసీపీలో రాజీనామాల పరం ఒక ఎత్తు అయితే, అదే జనసేనలో జనమంతా కూడా కాపు సెక్టర్ అంతా కూడా ఒకవైపు ర్యాలీ అవుతుంది. అయితే